నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి, నాతో పాటు మా కొలీగ్ భాను కూడా జాయిన్ అయ్యారు. సో తెలంగాణ పార్లమెంట్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి బీఆర్ఎస్ కనీసం బోని అయినా కొట్టిందా లేదా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే పరిస్థితి ఉందా, ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలని భాను అడిగి తెలుసుకుందాం. సో భాను, హాయ్. ఎలా ఉంది సిచ్యువేషన్? ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. బీఆర్ఎస్ వాస్తవానికి గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ డూ ఆర్ డై సిచ్యువేషన్ బాగా భావించే ఎలక్షన్స్లో ఓన్లీ మెదక్లో మాత్రమే కొంతవరకు పోటీ ఇవ్వగలుగుతుంది. అది కూడా స్వల్ప ఆధిక్యం ఉంది. 4th రౌండ్ వచ్చేసరికి 800 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. ఇక పార్టీల వారిగా తీసుకుంటా ఉంటే కాంగ్రెస్కి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 7 స్థానాల్లో ఉంది. ఎంఐఎం వాళ్ళ రెగ్యులర్ సీట్ హైదరాబాద్లో రెగ్యులర్ సీట్లో ఆధిక్యంలో ఉంది. సో ఈ ప్రకారం చూసుకుంటామంటే కాంగ్రెస్ మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది 8 స్థానాలతో. తర్వాత బీజేపీ 7, తర్వాత బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే బీజేపీ బలం చాలా పుంజుకుంది. గతంలో 4 సీట్లు ఉండే, ఆ 4 సీట్లు కాస్త ఇప్పుడు 8 సీట్లు అవ్వచ్చు, ఇంకా 1-2 చోట్ల కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మల్కాజ్గిరిలో మాత్రం ఈటల రాజేందర్ ఇప్పటికే 1,00,000 మెజార్టీ దాటింది. తర్వాత చెవేలకు వచ్చేసరికి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా దాదాపు 40,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే ఇప్పటికీ అందిన సమాచారం 3rd రౌండ్ వరకు మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. 4th రౌండ్ కంటిన్యూ అవుతుంది కౌంటింగ్. బట్ 3rd రౌండ్ వచ్చేసరికి మనం కాన్స్టిట్యున్సీ వైజ్ చూస్తే ఆదిలాబాద్లో బీజేపీ 39,808 ఓట్లతో మెజార్టీలో ఉంది. తర్వాత భువనగిరిలో వచ్చేసి కాంగ్రెస్ 48,600 ఓట్లు, చేవెళ్ళ బీజేపీ 25,585 ఓట్లు, మహబూబాబాద్ కాంగ్రెస్ 80,364, పెద్దపల్లి కాంగ్రెస్ 24,511, హైదరాబాద్ ఎంఐఎం దాదాపుగా 17,353, కరీంనగర్ బీజేపీ 64,408, ఖమ్మం కాంగ్రెస్ 1,48,091, మహబూబ్ నగర్ బీజేపీ 4,388, మల్కాజ్గిరి బీజేపీ 1,05,472, మెదక్ బీజేపీ అంటే ఇక్కడ మన 3rd రౌండ్ చూస్తున్నాం. ఇప్పుడు 4th రౌండ్లో బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది 790, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ 16,202, నల్గొండ కాంగ్రెస్ 1,42,695, నిజామాబాద్ బీజేపీ 17,832, సికింద్రాబాద్ బీజేపీ 34,076, వరంగల్ కాంగ్రెస్ 48,790, జహీరాబాద్ కాంగ్రెస్ 12,368. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మేబీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం జహీరాబాద్ ఉంది. తర్వాత మహబూబ్ నగర్ వరకు కొంచెం స్లైట్ ఉంది. సో ఈ 2 మాత్రం మేబీ ఫ్లక్చువేట్ అవ్వచ్చు, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. జహీరాబాద్ అండ్ మహబూబ్ నగర్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పటి ప్రస్తుతానికైతే జహీరాబాద్లో కాంగ్రెస్ 12,368 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి పాటిల్ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మేబీ ఇక్కడ ఛాన్సెస్ ఉండొచ్చు. తర్వాత మహబూబ్నగర్లో డీకేఆర్న, అది సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా, మేబీ అక్కడ కూడా కాంగ్రెస్కు మేబీ స్లైట్ ఛాన్సెస్ ఉండొచ్చు. సో బట్ ఇప్పటి వరకు నా హైయెస్ట్ మెజారిటీ చూసినట్లయితే ఖమ్మంలో ఇప్పటికే నామా నాగేశ్వరరావు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఏంటి అంటే బీఆర్ఎస్ అయితే పూర్తిగా ఒక్క స్థానానికి అది కూడా వస్తుందో రాదో అనే డౌట్తోనే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. యాక్చువల్గా లోక్సభ ఎన్నికలు జరిగే టైంలో కానీ జరిగిన తర్వాత కానీ అటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని వాళ్ళకి చాలా క్లియర్గా కాన్ఫిడెన్స్తో చెప్పారు. బట్ రిజల్ట్స్ మాత్రం వాళ్ళు చెప్పిన దానికి డెడ్ ఆపోజిట్గా జరిగాయి. మెదక్లో మాత్రమే, అది కూడా మెదక్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఫస్ట్ రౌండ్లో వాళ్ళు వస్తున్నారు, సెకండ్ రౌండ్లో బీజేపీ వస్తుంది, 3rd రౌండ్లో మళ్ళీ బీజేపీ వచ్చింది, 4th రౌండ్లో టీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ ముగ్గురికి కూడా షేర్ అవుతున్నాయి. అంటే కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఉంది, బీజేపీకి ఉంది, బీఆర్ఎస్కి ఉంది, ముగ్గురికి షేర్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ లాస్ట్ రౌండ్ వరకు మేబీ మనకు సస్పెన్స్ మాత్రం ఉండొచ్చు. ఇక్కడ ఎవరు అన్నది మాత్రం చెప్పలేము. రైట్. అంటే మీరు అన్నట్టు మెదక్ చూసినట్లయితే అటు గజ్వెల్ కానీ సిద్దిపేట కూడా 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటాయి. బట్ హరీష్ రావు చాలా ఏమంటారు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎలక్షన్స్, బికాజ్ ఆల్రెడీ అసెంబ్లీలో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలి, కనీసం ఒక 4-5 సీట్లైనా గెలుచుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ స్థానంలో కూడా ఇంత తక్కువ మెజారిటీ రావడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ మధ్య జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కానీ వీటి ఎఫెక్ట్ ఏమైనా ఉంది అంటారా? దీనికంటే మేజర్ ఎఫెక్ట్ అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్.
ఇక్కడ బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా చేశాడు. అతని హయాంలోనే అతని పీరియడ్లోనే మల్లన్న సాగర్ సంబంధించిన భూసేకరణ కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యకలాపాల్లో ఎవరైతే భూములు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి స్టిల్ ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో స్టిల్ ఈ రోజు కూడా జరగలేదు. ఇప్పుడు ఉదాహరణకు మన గజ్వేల్లో తీసుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, బట్ తర్వాత వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి అలాట్ చేశారు. సో వాళ్ళు వచ్చి వీళ్ళు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని ఇది మాకు అలాట్ చేశారని చెప్పేసి మీరు వెళ్ళిపోండి మేము ఉంటామని చెప్పేసి అని అదే పరిస్థితి చాలా చోట్ల ఉంది. సో గజ్వేల్లో మేబీ అక్కడ యాక్చువల్గా లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లోనే కేసీఆరే ఓడిపోతాడు అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది, బట్ రిజల్ట్ మాత్రం అతనికి పాజిటివ్ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం మేబీ గజ్వేల్ సిద్దిపేట ప్రజలు కూడా బీజేపీ వైపు కానీ కాంగ్రెస్ వైపు కానీ ఉన్నారేమో, ఎందుకంటే వీళ్ళు పవర్లో లేరు. గతంలో పవర్లో ఉన్నారు, పవర్లో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మేబీ ఏదైనా జరుగుతుంది అనుకుంటారు, బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పవర్లో లేదు. సో మేబీ ఆ ఓటింగ్ అంతా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని లోకల్గా జరుగుతున్న చర్చ. రైట్. ఇంకొకటి మహబూబ్ నగర్ పార్లమెంట్ చూసినట్లయితే అది మీరన్నట్టుగా ఇందాక రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్ కూడా అదే పార్లమెంట్ పరిధిలో ఉంది. సో చూస్తున్నట్లయితే డీకే అరుణ కాస్త లీడింగ్లో ఉంది, బట్ ఆ లీడింగ్ని కూడా నెవర్ ఎక్స్పెక్టెడ్ బికాజ్ ప్రస్తుతం గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండటం, అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో మహబూబ్ నగర్లో బీజేపీ లీడ్లోకి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇక్కడ రేవంత్ రెడ్డి 2 స్థానాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకటి మల్కాజ్గిరి అతని సిట్టింగ్ ఎంపీ, 2 అతని సొంత డిస్టిక్ అయిన మహబూబ్ నగర్. ప్లస్ మహబూబ్ నగర్లో డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ రాజకీయ వైరం చాలా రోజుల నుంచి అంతకుముందు నుంచి ఉంది, అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానీ జెడ్పీటీసీ ఉన్నప్పుడు కానీ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ డీకే అరుణను ఓడించాలనే ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో అతను గ్రౌండ్ వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పక్కా ప్లానింగ్తో చేశాడు. బట్ లీడింగ్ మాత్రం అంటే అతను చేసిన వర్క్ కానీ ఇక్కడ లీడింగ్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. సో మేబీ అది అంటే ఫర్దర్గా వాళ్ళకి పట్టున్న ఏరియాలో మేబీ తర్వాత ఫర్దర్ రౌండ్స్లో కౌంటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ మాత్రం రేవంత్ రెడ్డి అయితే దాన్ని చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. రిజల్ట్ అక్కడ ఏదైనా కావచ్చు, మేబీ వాళ్ళకైనా పాజిటివ్ రావచ్చు, వీళ్ళకైనా పాజిటివ్ రావచ్చు. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే మాత్రం అతను సిట్టింగ్ ఎంపీ. అసలు పీసీసీ ప్రెసిడెంట్గా అతను ఎలక్ట్ కావడానికి, అతను ఎంపిక కావడానికి కారణమే మల్కాజ్గిరి. ఎందుకంటే అక్కడ కొడంగల్ ఓడిపోయిన తర్వాత అతనికంటూ ఎలాంటి పదవి లేదు. అలాంటి తరుణంలో అక్కడ ప్రశ్నించే గొంతుకను గెలిపించండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తే దాదాపుగా 11,000-10,000 ఓట్ల మెజారిటీతో మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా గెలిపించారు. బట్ అతను చేసింది మాత్రం ఏమీ లేదు ఎంపీగా, ఎందుకంటే అతనే అఫీషియల్గా అనౌన్స్ చేశాడు, నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను మల్కాజ్గిరికి ఎక్కువ టైం కేటాయించలేకపోయినాను. మేబీ అది కూడా అక్కడ అతనికి డ్రాబ్యాక్ కావచ్చు. తర్వాత క్యాండిడేట్ వచ్చేసి మల్కాజ్గిరి క్యాండిడేట్ వచ్చేసి యాక్చువల్గా ఆమె చేవెళ్ళ నుంచి బరిలోకి దిగాలనుకుంది, పట్నం సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ సునీత మహేందర్ రెడ్డి. బట్ ఆమెను సడన్గా తీసుకొచ్చేసి అక్కడ చేవెళ్ళ రంజిత్ రెడ్డి సడన్గా జాయిన్ అయ్యేసరికి ఆమెను ఇక్కడ అకామిడేట్ చేశారు. సో ఆమె వితిన్ ఆ 1 month 1.5 monthలో ఆమె పెద్దగా జనానికి చేరువ కాలేకపోయింది. ప్లస్ ఏంటంటే 7 కాన్స్టిట్యున్సీస్ కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీస్, ఆమె రీచ్ కావడానికి కూడా టైం లేదు. సో అక్కడ మల్కాజ్గిరిలో అయితే వన్ సైడ్గా ఉంది. మహబూబ్నగర్లో మాత్రం మేబీ డీకే అన్నకు ఛాన్స్ ఉందా, వంశీచంద్రరెడ్డికి ఛాన్స్ ఉందా అన్నది మాత్రం కొంచెం మనం కొన్ని రౌండ్స్ తర్వాత క్లారిటీ వస్తుంది అక్కడ. రైట్. అంటే ఇంతకుముందు బీజేపీ నిజంగా వెనకబడిన పరిస్థితుల్లో ఉండేది, బట్ గతంలో 4 స్థానాలు గెలుచుకున్నా ఇప్పుడు దాదాపు 7 నుంచి 8 స్థానాలు లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీజేపీ పుంజుకుంది, మరి కాంగ్రెస్ పరిస్థితి తక్కువ పడిపోతుంది అని అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పైన ఉన్న వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? దీని యాక్చువల్గా లోక్సభ ఎన్నికల్లో టైంలో కానీ తర్వాత కానీ రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, మేము 12 నుంచి 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందని. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే 8 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కూడా మేము డబుల్ డిజిట్ వస్తుంది అని చెప్పేసి రీసెంట్గా నిన్న కూడా కిషన్ రెడ్డి క్లారిటీ చెప్పాడు, డబుల్ డిజిట్ వస్తుందని. బట్ డబుల్ డిజిట్ మాత్రం ఏ పార్టీకి వచ్చే ఛాన్స్ లేదు, ఇది క్లియర్. సో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది కాంగ్రెస్ కన్వర్ట్ కాలేదు, బీజేపీ కన్వర్ట్ అయింది. ఇక్కడ లోకల్లో ఎవరున్నా సరే అక్కడ మాత్రం మోడీ ఉండాలి. ఇక్కడ గెలిచింది ఎక్స్క్లూడింగ్ ఒక బండి సంజయ్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా మోడీ మాన్యాలోనే గెలిచారు. ఎవరు కూడా వాళ్ళ సొంత ఇమేజ్తో గెలిచిన వాళ్ళు అయితే కాదు, ఇది క్లియర్. సార్ సెకండ్ వచ్చేసి మీరు అన్నటువంటి ఆ కాంగ్రెస్ది వచ్చేసి ఓట్ షేర్ కాంగ్రెస్ది పెరిగింది, ఎందుకంటే అంత గతంలో 3 స్థానాలు ఉన్నాయి వాళ్ళకు, ఇప్పుడు 8 అయ్యాయి. అంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఇదే ఉంది. గవర్నమెంట్ మీరు అన్నట్టు వితిన్ 6 వాళ్ళు వచ్చిన 4-5 monthsలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు తన అడ్మినిస్ట్రేషన్ తోటి. ఫీల్డ్లో మాత్రం
భారీగా వ్యతిరేకత అయితే ఉంది. ఆ వ్యతిరేకత ఈ ఓట్ల రూపంలో వచ్చింది. అది బీజేపీకి కలిసి వచ్చింది. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడంలో బీఆర్ఎస్ వెనకబడిపోయింది. బస్సు యాత్ర చేపట్టారు బీఆర్ఎస్, కానీ అది చాలా లేట్ జరిగింది. అది ఒక 1-2 months ముందు కనుక అతను కేసీఆర్ బయటకు వచ్చి జనాల్లో తిరిగి ఉంటే మేబీ రిజల్ట్ విత్ ఇన్ ఒక 3-4 seats అన్న వచ్చేవేమో మేబీ. ఓకే, సో కవిత అరెస్ట్ ప్రభావం ఏమైనా ఉంది అంటారా వీటిపై? కవిత అరెస్ట్కి సంబంధించి పెద్దగా చర్చ జరగలేదు లోకల్ ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాళేశ్వరం కావచ్చు, తర్వాత విద్యుత్ కొనుగోలు కుంభకోణం కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ ఇష్యూస్ అన్నీ జనాల్లో చర్చ జరిగి అసలు విషయమైన కవిత అరెస్ట్ మాత్రం డైవర్ట్ అయింది. పెద్దగా ఎవరు కూడా కవిత అసలు అరెస్ట్ అయిందన్న సంగతి చాలామంది పెద్ద పట్టించుకోలేదు. సో స్టిల్ ఇప్పుడు ఈ రోజు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఆమె గురించి పెద్దగా ఎక్కడ పట్టించుకున్న దాఖలా ఈవెన్ కేసీఆర్ కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు కవిత అరెస్ట్ పైన. సో అది పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేదు. ఇక్కడ ఎఫెక్ట్ పడింది ఒక్కటే, లోకల్ ఎవరైనా ఉండని అక్కడ మాత్రం మోడీ ఉండాలి. ఎస్పెషల్లీ రూరల్ ఓటింగ్ గతంలో ఎప్పుడు కూడా బీజేపీకి రూరల్ ఓటింగ్ ఎప్పుడు ఉండదు. గతంలో వాళ్ళు గెలిచిన 5 సీట్లు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచినవి, అంటే అర్బన్ ఏరియాలో గెలిచినవి. ఎప్పుడు కూడా వాళ్ళు రూరల్లో అంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్ బ్యాంక్ లేదు. బట్ ఈ ఎలక్షన్లో బీజేపీకి కలిసి వచ్చిన అంశం రూరల్ ఓటింగ్. ఎస్పెషల్లీ రూరల్ ఓటింగ్ తోటే వాళ్ళు ఈ 7 కానీ 8 కానీ ఇట్లలో లీడింగ్లో ఉన్నారు. రైట్. ఫైనల్లీ మీరు ఏమనుకుంటున్నారు, అంటే మీ అంచనా ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది రిజల్ట్స్? నేనైతే 50-50 వస్తుందని నేను అనుకుంటాను. 8 వీళ్ళకు 8 వాళ్ళకు ఎంఐఎం ఎలాగుంటుంది. మేబీ అక్కడ ఎంఐఎం దగ్గర వచ్చేసరికి మాత్రం మనం మాట్లాడుకోవాల్సిందంటే లాస్ట్ టైం 2.85 lakhs మెజారిటీ వచ్చింది. బట్ ఆ మెజారిటీ మాత్రం చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చెప్తున్నట్టు ఇప్పటివరకు 17,000 మాత్రమే ఉంది అంటేనే అక్కడే యాక్చువల్గా స్టార్టింగ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో అన్ని హిందూ బెల్ట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అక్కడ బీజేపీకి లీడ్ వస్తుంది. అక్కడ మనం దాన్ని క్వశ్చన్ అది ఇప్పుడు కాదు, మీ ఏ ఎలక్షన్స్ అన్న తీసుకొని స్టార్టింగ్ ట్రెండ్ వచ్చేసి బీజేపీకి లీడ్లో ఉంటుంది. తర్వాత వీళ్ళ ఏరియాస్ వస్తాయి, వీళ్ళకి పట్టున్న ఏరియాస్ వస్తాయి. సో ఆటోమేటిక్గా మారుతుంది. బట్ మెజారిటీ మాత్రం చాలా వరకు తగ్గే అవకాశం. ఎందుకు అంటే దాదాపుగా 5 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు అని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 4 కాన్స్టిట్యూన్సీ నుంచి తీసేశారు. సో దాంట్లో ఒక కొంతవరకు దీంట్లో పోయాయి ఈ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. సో మేబీ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంది. బట్ అక్కడ గెలిచేది మాత్రం ఎంఐఎం. రైట్. సో ఇది పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో చూసినట్లయితే ఎవరు కూడా డబుల్ డిజిట్ క్రాస్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పటి వరకు 7 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉండగా 8 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. మరి ఫైనలీ బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడే అంచనాకైతే రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంఐఎం యాజ్ యూజువల్ హైదరాబాద్లో తన స్థానాన్ని అయితే కాపాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. లెట్స్ ఈవినింగ్ వరకు ఏం తేలనుంది అనేది. స్టే ట్యూన్ టు ఆధార్.